చెప్పండి. మీ క్రష్ గురించి చెప్పలేదు. మిమ్మల్ని ఎవరు అడగలేదు అనుకుంటా. ఎవరు నన్నా మేడం? అయితే నేను అంటే యాక్చువల్ గా నన్ను చూడడానికి ఇట్లా ఇట్లా కనిపిస్తాను నేను. ఇట్లా చూసి చాలా మంది భయపడతారు. నా స్కూల్ డేస్ నుంచే గానీ, నా కాలేజ్ డేస్ నుంచే గానీ. యాక్చువల్ గా నేను ఏంటంటే మా సిస్టర్ నేను ఇద్దరం కలిసి స్కూల్ గానీ కాలేజ్ గానీ ఇద్దరం సేమ్. ఎందుకంటే ఇద్దరం సేమ్ క్లాస్ అన్నమాట. అక్కడ వచ్చేసింది అక్కడ వచ్చింది విషయం. ఎందుకంటే లేదు 1.5 year ఏం డిఫరెన్స్ ఉంటుంది. యాక్చువల్ గా మేము నాతో పాటు అంటే నేను మా చెల్లికన్నా ఒక క్లాస్ హైయర్. మా చెల్లి ఏంటంటే నాతో పాటు ఉంటాను, నాతో పాటు అంటే స్కూల్ గానీ చిన్నప్పటి నుంచి స్కూల్ గానీ వస్తానని చెప్పి అనేటప్పటికి ఇద్దరిని ఒకటే క్లాస్ లో వేసేసారు. ఓకే ఓకే. సో మీ చూపుతోటే అందరిని భయపెట్టేసి అక్కడే డిస్టెన్స్ మెయింటైన్ చేశారన్నమాట మీరు. ఆ భయం ఉంది అన్నమాట. ఉండిపోయింది అందరికి. మా చెల్లి ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఓకే. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఒక అన్నలాగా మా చెల్లికి ఒక్కదానికి అన్నలాగా పోను, వాళ్ళందరికీ అన్నలాగా వెళ్తాను నేను. అయ్యయ్యో, ఎందుకంటే మా సిస్టర్ ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ సిస్టర్ ఉంది. కొన్నిసార్లు మీరు వేరే ఫ్రెండ్స్ ని పంపించాలి. అప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఎవరైనా చెల్లీస్ లేదా సిస్టర్స్ మీకు లైక్ చేయొచ్చు. అంటే అక్కడ ఏమైందంటే మేడం, ఇంటర్కి వచ్చేటప్పటికి సేమ్ కాలేజ్ అయిపోయింది, సేమ్ బస్ అయిపోయింది, అన్ని ఓకే. ఆ ఇంటర్ కూడా అట్లా అయిపోయింది. తర్వాత ఏమైంది, నేను ఒక స్టడీ ఇక్కడ హైదరాబాద్ వచ్చేసిన తర్వాత అప్పుడు ఇంకా తక్కువ అయిపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఒక్కలే ఉంటాం, ఇక్కడ చదువుకోవాలి, ఇటు ఇంటికాడ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ పెరుగుతాయి. ఇక ఆ టైంలో ఇంకా అన్ని ఎంత పరిస్థితి వచ్చింది ఇప్పుడు. మీరు ఏదైనా లిస్ట్ ఉంటే చెప్పండి, అప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు. ఈ ఇంటర్వ్యూ చూడంగానే మెసేజ్ చేయొచ్చు. వద్దు మేడం, ఇప్పుడు లిస్ట్ చెప్పారంటే అయితే చాలా పెద్ద లిస్ట్. వద్దు మేడం, లిస్ట్ చెప్పారంటే బాగుంది. అయితే సీక్రెట్ క్రష్ ఎవరు ఉన్నారు మీకు? ఉన్నారు కాబట్టి లిస్ట్ చెప్పకూడదు అన్నారు. అర్థమైంది. ఓకే ఓకే ఓకే. అలాగా. అయితే ఆ మిస్ సీక్రెట్ కి హాయ్ అండి. ఈ వీడియో చూసినప్పుడు మీకు తెలిసిపోతుంది మీ గురించే నేను మాట్లాడుతున్నాను అని. కానీ మీ పేరు నాకు ఇప్పుడు తెలియదు. ఇంటర్వ్యూ తర్వాత నేను సీక్రెట్ గా అడుగుతా పేరు. అలా ప్రస్తుతానికి అయితే మనిషిని అయితే కనిపించడం అట్లా కనిపిస్తా, కానీ నేను కూడా చాలా సాఫ్ట్ అండి. అంటే తొందరగా నేను ఏమి ఎవరిని అనలేను అలా. అలా గుడ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి నా క్రష్ గానీ బీట్ ఎనీథింగ్, దట్స్ మై కెరియర్. సో ఇప్పుడు కొన్నిసార్లు నేను కన్ఫ్యూజన్ లో ఉండేదాన్ని. లేదు ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వాలి, కెరియర్ ని మేనేజ్ చేయాలి, లేదు కొన్నిసార్లు కెరియర్ ని చూసుకోవాలి, ఫ్యామిలీని మేనేజ్ చేయాలి. బట్ నౌ ఐ హావ్ గాట్ ది క్లారిటీ సేయింగ్ లైక్ లేదు, ఈసారి ఐ హావ్ టు ఫోకస్ మోర్ ఆన్ కెరియర్. సో ఎక్కడి వరకు దూసుకెళ్తుందో చూడాలి. బూమరాంగ్ లాగా ఇలా పట్టుకొని ఉన్నాను, ఇలా వదిలేసాను అనమాట. అది ఎంత దూరం వెళ్తుందో చూడాలి. కరెక్ట్ టార్గెట్ రీచ్ అవ్వాలి. అది రీచ్ అయిపోతే చాలు ఇంకా. అండ్ వెరీ సూన్ నా కన్నడ సినిమా బ్రహ్మ రాక్షస రిలీజ్ అవబోతుంది జాన్ ఎండ్ లో లేదా ఫెబ్ బిగినింగ్ లో. ఓహో సూపర్. సో దానికోసం ఐఎమ్ వెయిటింగ్. చూడాలి ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది. మేము కూడా చాలా చూడండి చాలా లాంగ్వేజెస్ లో వస్తుంది. నేను మీకు అప్డేట్ ఇస్తాను, చూడండి. ఖచ్చితంగా మేడం, షూర్, తప్పకుండా. సో మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే అప్పుడు చాలా మందికి మూవీని చూడమని రెఫర్ చేయండి. చెప్పండి మీరు, నాగార్జున గారు మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి అందరికి మా మూవీని చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చూస్తారు మేడం, ఎందుకంటే మీరు ఇటు సీరియల్స్ నుంచి ఇప్పుడు మూవీకి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఆదరణ అనేది లభిస్తుంది. ఖచ్చితంగా. ఎందుకంటే మీకు చెప్పాలంటే ఒక జీలోకి వచ్చేటప్పటికి మీ సీరియల్స్ అనేవి, మీరు చేసిన సీరియల్స్ అనేవి మంచి టాప్ రేటింగ్ లోకి వెళ్ళిన సీరియల్స్. అది సావిత్రి గానీ, ముత్యాల ముగ్గు గానీ, చాలా ఉన్నాయి సీరియల్స్. పసుపు కుంకుమ ఇస్ లైక్ బ్లాక్ బస్టర్, మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. అవును, రైట్. అండ్ జీలో ఇది నా సెకండ్ ప్రాజెక్ట్. సో ఇది రీసెంట్ గా 100 ఎపిసోడ్స్ అయిపోయింది. వావ్, కంగ్రాట్యులేషన్స్. థ్యాంక్ యూ. ఎంత త్వరగా 100 ఎపిసోడ్స్ అయిపోయింది అనిపిస్తుంది. సో రియలీ నైస్. టీమ్ అయితే అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ జెమ్, ప్రెషియస్ జెమ్ అనొచ్చు, అలా ఉన్నారు. సో రీసెంట్ గా మనోహరి క్యారెక్టర్ చేస్తున్న మహేశ్వరి ఒక అడుగు వెనకేయాల్సి వచ్చింది, బికాస్ షీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఎ బేబీ ఇప్పుడు. సో వి మిస్ హర్. తను ఎప్పుడు హరిణికి మాత్రమే కాకుండా, హరిణి ఇంటి తన కూతురు, హరిణికి మాత్రమే కాకుండా ఇక్కడ అందరినీ అలానే చూసుకుంటుంది. ఏం తింటావు, నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, ప్రతి ఒక్కటి అడుగుతుంది. ఇంట్లో బాగున్నారా. సో టాప్ లిస్ట్ లాగా అందరూ ఎవరైనా ఏదైనా అడుగుతుందంటే తను మొత్తం అడిగేస్తుంది, తను కూడా చెప్పేస్తుంది.
సో ఇట్స్ రియలీ నైస్. ఇప్పుడు ప్రస్తుతానికి షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ. సో అందుకే మేము ఇంకా ఎక్కువ ఫోర్స్ చేయలేకపోయాము, ఇంకా కొన్ని రోజులు చేయమని. సో ఇప్పుడు తన ప్లేస్ లోకి నవ్య గారు వచ్చారు. నవ్య గారు వచ్చారు. యా. సో ముక్కు పుడక సీరియల్ చేస్తున్నారు దీనిలో. సో షీ రీసెంట్లీ జాయిన్డ్ ఆ సీరియల్. వీఆర్ ఎక్సైటెడ్ అండ్ హోపింగ్ ఫర్ ద బెస్ట్. ఎలా వస్తుందో చూడాలి. మంచి కాంపిటీషన్ కూడా మీకు. కాంపిటీషన్ అంటే మీకు మంచి పోటీ ఇస్తారా అన్నారు నవ్య గారు. ఆమె కూడా మంచి. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేస్తున్నారు. హీరో రిచర్డ్ గారు అయి ఉండొచ్చు. హీస్ ఫ్రమ్ కొచ్చిన్. ఇక్కడికి వచ్చాక ఆయన కూడా తెలుగు నేర్చుకుంటున్నారు. నిసర్గా షీస్ ఫ్రమ్ బెంగళూరు. తనకి కొంచెం తెలుగు బాగానే వచ్చు. సో ఆల్మోస్ట్ మన రూమ్ లో ఎవరైనా ఉంటే మాక్సిమం కన్నడ మాట్లాడతాము. అంటే ఇక్కడ వి మిస్ అవర్ ఫ్యామిలీస్ కాబట్టి. అది యూజువల్లీ ఏమవుతుందంటే మీ ఊర్లో మీరు ఉన్నప్పుడు ఎవరైనా కలిస్తే అంత ఎక్సైటింగ్ అనిపించదు. అదే మనిషిని మీరు వేరే ఊర్లో గానీ వేరే దేశంలో మీట్ చేస్తే తెలియని ఒక బాండ్ వచ్చేస్తుంది, ఇంకా క్లోజ్నెస్ వస్తుంది. సో వి బికేమ్ వెరీ క్లోజ్ వెరీ సూన్ అండ్ వి ఆర్ లైక్ బంచ్ ఆఫ్ ఏమంటారు పాప్కార్న్ లాగా. వీల్ బి లైక్ హైపర్ లాగా పాప్ అవుతూ ఉంటాం. సో ఎంటర్టైన్మెంట్. రైట్. అయితే మేడం ఇప్పుడు వచ్చేటప్పటికి మీరు ఈ లైఫ్ అయితే ఎట్లా నడుస్తుంది ఇప్పుడు మీకు ఇట్లా మీకు ఇంకా చాలా మంచి మంచి ఆపర్చునిటీ అనేవి కూడా వస్తున్నాయి. ఓకే. ఈ టైంలోనే అంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్ లోనే మీరు ఇట్లా కాదు ఇట్లా కూడా ఉంటే బాగుంటది అని చెప్పని మీరు ఏమైనా మీకన్నా డ్రీమ్ కానీ అట్లా ఏమైనా ఉందా? అంటే ఇప్పుడైతే బాగుంది, ఇలా కాకుండా ఇలా కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో ఇది నా లైఫ్ లో ఏదైతే ఉందో ఇది ఆల్మోస్ట్ నా డెసిషన్ వల్లే ఇలా ఉంది. ఓకే. సో నేను ఎప్పుడు రిగ్రెట్ చేయలేదు. అయ్యో అది ఒప్పుకోలేదు, అయ్యో ఇది చేయలేదు, అది ఎప్పుడు నేను ఛాన్స్ మిస్ చేసుకోలేదు. ఒకటి డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు అన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప నేను చేస్తున్న ప్రాజెక్ట్ మొత్తం అన్ని సూపర్ గా ఉంటుంది. సో ఐ థరోలీ ఎంజాయ్ మై క్యారెక్టర్స్. సో పర్సనలీ అయి ఉండొచ్చు, ప్రొఫెషనలీ అయి ఉండొచ్చు, నాకు ఎప్పుడు అలా అనిపించలే. జస్ట్ వర్కింగ్ ఫర్ బెటర్ గుడ్ డేస్ తప్పితే ఇంకేం లేదు. మిమ్మల్ని అసలు ఇప్పుడు స్క్రీన్ మీద చూసినప్పుడు మీ మీ ప్రెజెంటేషన్ ఎట్లా ఉందో ఇప్పుడు నేను ఆఫ్ స్క్రీన్ ఇప్పుడు చూస్తుంటే టోటల్ డిఫరెంట్ ఉంది మేడం. అంటే ఇక్కడ చాలా సాఫ్ట్ అనిపిస్తున్నాను. అక్కడ స్క్రీన్ లో చాలా సాఫ్ట్ అనిపించారు, ఇక్కడే మీరు చాలా అలరగా మాట్లాడుతున్నారు. ఇక మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. లేదు అంటే ఏమవుతుంది, మీరు చాలా మందిని మీట్ చేస్తుంటారు కదా, మీ గురించి ఎవరు అడగరు. అందుకే ఒకసారి మీ గురించి కూడా కొన్ని సీక్రెట్స్ ని రివీల్ చేద్దాం ఆడియన్స్ కి అని చెప్పి నేను అడిగాను అనమాట. అయినా కూడా మీరు రివీల్ చేయలేదు. ఓకే, తర్వాత అడుగుతాం. ఖచ్చితంగా త్వరలో కూడా చేస్తాం మేము అది. ఖచ్చితంగా చేస్తాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సారీ, మా సీరియల్ పిల్లల గురించి చెప్పాలి. ఓకే, ఖచ్చితంగా చెప్పండి. యాక్చువల్లీ మా డైరెక్టర్స్ తిడుతూ ఉంటారు, ఏంటి మీరే పిల్ల లేదా ఈ వీళ్ళ పిల్లల అర్థం కావట్లేదు మాకు అని తిడుతూ. సో మనం ఒక గ్యాంగ్ లో వచ్చేస్తే వాళ్ళు అక్క 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 ఏమైంది తెలుసా, అక్క ఈ రోజు ఇదైంది అదైంది ఎక్సైటింగ్ గా చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళతో నేను ఆడుతూ ఉంటాను, రీల్స్ చేస్తూ ఉంటాను. వాళ్ళతోనే కాంబినేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా ఉంటుంది అనమాట. అండ్ చిత్రగుప్త గారితో అయితే చాలా డిఫికల్ట్ అన్నమాట, ఎందుకంటే ఆయన యూజ్ చేసే వర్డ్స్ చాలా బుకిష్ గా ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళు ఈయన చేస్తున్నట్టుగా ఎవరు మ్యాచ్ చేయలేరు అనుకుంటా. సో హీఈస్ ఇర్రీప్లేసబుల్. సో ఇంకా మాకు టైం దొరికింది కొంచెం తక్కువ, దొరికే టైంలోనే రీల్స్ చేసేస్తూ ఉంటాం అనమాట. రీల్స్ చేసేసి ఎంజాయ్ చేసుకుంటూ మొత్తం గోల్ గోల్గా ఉంటుంది పొద్దున్న నుంచి రాత్రి దాకా. అలా ఉంటుంది సందడిగా. అంతే, మొత్తం చెప్పేశారు అనుకుంటా. ఎవరినైనా ఏమైనా మిస్ చేస్తుంటే ఐఎమ్ రియలీ సారీ. ఎవరిని మిస్ చేయలేదు, అందరిని కూడా కవర్ చేసేసారు. మా ఆడియన్స్ కూడా కవర్ చేశారు, మీ ఆడియన్స్ కూడా కవర్ చేసేసారు. లాస్ట్ గా మీరు మీ వ్యూవర్స్ కి, మీ స్పెషల్ గా మీకున్న వ్యూవర్స్ కి చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? పేరు పేరున నేను ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఈ క్యారెక్టర్ ని మీరు చూసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇంకా బాగా కనెక్ట్ అవుతున్నారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కలిసిన వెంటనే ఆరు బాగున్నావా, అరుంధతి ఎలా ఉన్నావు, చాలా బాగున్నావు, ఏడుస్తున్నావు, నన్ను కూడా ఏడిపిస్తున్నావు అని చెప్తూ ఉన్నారు. ఇదంతా మీరు ఇస్తున్న లవ్ అండ్ సపోర్ట్ వల్లనే. అండ్ ఐ హ్యావ్ మెనీ ఫ్యాన్ పేజెస్. సో వాళ్ళకున్న ఓపిక మెచ్చుకోవాలి. మనమే ఏదో ఒక ఫోటోనో వీడియోనో షేర్ చేయాలి అయ్యో అని వస్తుంది మాకు, లేదా ఇరిటేషన్ గా ఉంటుంది.
కానీ వాళ్ళు వాళ్ళ పర్సనల్ టైంలో మా కోసం అంటూ దే డూ సమ్ బ్యూటిఫుల్ ఎడిట్స్ అండ్ దే షేర్ ఇట్. సో మా ఫ్యాన్స్ కి కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హ్యావ్ గాట్ వండర్ఫుల్ టీమ్. సో టెక్నికల్ టీమ్ అయి ఉండొచ్చు, ఆర్టిస్ట్ టీమ్ అయి ఉండొచ్చు, ప్రతి ఒక్కరు దే ఆర్ వెరీ వెరీ స్పెషల్ టు మీ అండ్ దే ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ టు మీ. ఐ ఆల్వేస్ లైక్ టు ఎంజాయ్ దిస్ టైమ్. ఎప్పుడైనా ఈ సీరియల్ గురించి తలుచుకుంటే ఓ మై గాడ్ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండింది అని చెప్పాలి. సో ఆ మాత్రం గుడ్ మెమరీస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఆన్ స్క్రీన్ అండ్ ఆఫ్ స్క్రీన్. సో తప్పకుండా మీరు ప్రతి ఒక్క ఎపిసోడ్స్ ని చూడండి. I hope you guys will like it for sure. And thank you so much for all your love and support. Thank you, madam.